హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలి గురించి, అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కోసం వివరించడం జరుగుతుంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి. బెల్ సింబల్ ప్రెస్ చేయండి, వీడియో లైక్ చేయండి. నా ప్రయాణం విశేషాలన్నీ కూడా ఇందులో వివరిస్తాను. థ్యాంక్ యూ. మన మనాలి బస్ ఇది. జింగ్ బస్ బుక్ చేసుకున్నాను. 800 రూపీస్ పడింది. ఇది ఇప్పుడు 8:30 బస్. ఇది మనకి 10:30కి వెళ్తుంది. జింగ్ బస్సు వాల్వో. అన్ సీజన్ కాబట్టి కొద్దిగా రేట్ తక్కువకి వచ్చింది. సీజన్ అయితే ఇదే బస్సు 2000, 3000, 4000 ఉంటుంది. వ్యూవర్స్, ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్ళొచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్ళొచ్చు. అది కాకుండా విశాఖపట్నం నుంచి సమత ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్లు మనకి ఢిల్లీ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కేరళ ఎక్స్ప్రెస్ ఉంది, తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంది, గరీబ్ రథ్ ఉంది. వాటిలో దేనిలోనైనా సరే మీరు ముందుగా సీట్ బుక్ చేసుకొని, లేదా స్లీపర్ క్లాసులోను లేదా ఏసీ 3 టైర్లోను బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. నేనైతే ఏసీ 3 టైర్లో ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్ళాను. అక్కడ నుండి మనం ఢిల్లీ బస్సు జర్నీ ద్వారా వెళ్ళడం జరిగింది. అయితే కొంతమంది ఫ్లైట్లో వెళ్ళొచ్చు. వాళ్ళు మాత్రం మనాలి దగ్గరలో 50 కిలోమీటర్ దూరంలోని మనకి బొంతర్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుండి మాత్రమే సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క బస్ జర్నీ చేయలేని వాళ్ళు మాత్రం, బస్ జర్నీ అయితే మాత్రం 13 గంటలు సుమారుగా పడుతుంది. 13 నుంచి 14 గంటల వరకు పడుతుంది. ఘాట్ రోడ్లోని అందమైన లోయల్లో మనం ప్రయాణం చేయొచ్చు. మీరు చూస్తున్న ఈ యొక్క టౌన్ మాత్రం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా, మండి టౌన్ అన్నమాట. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది వ్యూవర్స్, ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ నుండి మనం ఏదైనా ఒక ట్రావెల్స్ కానీ బస్సు కానీ బుక్ చేసుకోవాలి. ఢిల్లీలో మెయిన్ బస్ స్టేషన్ ఐఎస్బిటి బస్ స్టాండ్. అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సు, హెచ్ఆర్టీసీ అంటారు, ఆ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే ఏసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా రెడ్ బస్ ద్వారా నేను బుక్ చేసుకున్నాను. ఇవి కూడా మనకి అన్ సీజన్లో ఒక రేట్ ఉంటుంది, సీజన్లో ఒక రేట్ ఉంటుంది. బస్ జర్నీ బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇంకా కారులో కూడా మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ ఢిల్లీ నుండి 530 కిలోమీటర్ దూరంలో 13 గంటల జర్నీతో మనం మనాలి చేరుకోవడం జరుగుతుంది. మనాలిలోని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అందమైన లోయలు, ప్రకృతి రమణీయత ప్రదేశాలు చాలా కనబడుతూ ఉంటాయి. వాటిని బస్సులో చూసి మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఘాట్ రోడ్స్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బస్సు ప్రయాణం మనకి ఢిల్లీ, నెక్స్ట్ హర్యానా రాష్ట్రం గుండా ప్రయాణం సాగిస్తాం. హర్యానా తర్వాత చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల గుండా మనం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అయితే చేరుకుంటాం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చాలా మటుకు మనకి ప్రయాణం అంతా చాలా స్లోగా ఘాట్ రోడ్ సెక్షన్లో జరుగుతూ ఉంటుంది. చాలా వ్యూస్ అయితే మాత్రం ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. డీప్ వ్యాలీస్ ఉంటాయి. మీరు చూస్తున్న ఈ యొక్క గార్జెస్ అన్నీ కూడా మనకి బియాస్ నది వెంబడి మనకి ప్రయాణం జరుగుతూ ఉంటుంది. చాలా ఒళ్ళు గగురు పొడిచేలాగా మనకి లోయలు అయితే కనబడుతూ ఉంటాయి. వాటిని చూసి మనం ఎంజాయ్ చేయాలి.
వ్యూవర్స్, అందమైన లోయలు హిమాలయ పర్వతాలని చూడడానికి నేనైతే మాత్రం చాలా తపించాను. వాటిని ఫస్ట్ టైం చూడడం కాబట్టి మరింత యాంగ్జైటీతో వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చాలా అందమైన లోయలు, జలపాతాలు, వాటితో ప్రకృతి రమణీయంగా ఉంది. ఈ ప్రదేశం అంతా కూడా సౌత్ ఇండియాలోని ఊటీ, కొడైకెనాల్, అలాగే అరకు లోయలు ఇవన్నీ కూడా చూసాం. వాటి ఎక్స్పీరియన్స్తో పోలిస్తే దీని ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పర్వతాలు చాలా ఎత్తుగా, గార్జులు చాలా లోతుగా ఉంటాయి. ఇక్కడ మంచు కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది. డిసెంబర్ నెల చివరి నుంచి స్టార్ట్ అవుతుంది మంచు. అలాగే రోహతాంగ్ పాస్ అని చెప్పి ఇక్కడ పర్వతవాలు ఉన్నాయి. ఆ రోహతాంగ్ పాస్ దగ్గరికి వెళ్తే మాత్రం సాహస క్రీడలన్నీ కూడా ఉంటాయి. అక్కడ చాలా రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది. బియాస్ నదిలో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు మనం. అలాగే మనాలి వెళ్ళే దారిలో కులు లోయలు ఉంటాయి. కులు లోయ, అలాగే కేవ్స్ నుంచి కూడా వెళ్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కేవ్స్, అది ట్రైన్ రూట్ కూడా వేస్తున్నారు. అది ఇంకా అలాగే మన యొక్క బస్సు కూడా ఒక టన్నెల్ నుంచి ఒక సుమారుగా 1.5 కిలోమీటర్ అయితే ప్రయాణం చేస్తుంది. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. రైళ్లలో కేవ్స్ నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది, అరకు, బుర్రా గుహల్లో. అలాగే ఇక్కడ బస్సుల్లో వెళ్తాం మనం. అలాగే మనకి మనాలిలోని మనం రూమ్స్ అయితే మాత్రం అన్నీ అందుబాటులో ఉంటాయి. సీజన్లో అయితే మాత్రం ముందుగా బుక్ చేసుకోవాలి. అలాగే మనాలిలో చూడాల్సిన ప్రదేశాలు హిడింబా దేవి టెంపుల్ ఉంటుంది. అలాగే అక్కడ లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. టిబెటియన్ బుద్ధిస్టు టిబెటియన్స్ వారి యొక్క బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. వీటన్నిటిని మనం చూడొచ్చు మనాలిలోని. అలాగే దగ్గరలో ఉన్న సోలాంగ్ వ్యాలీకి వెళ్తే మాత్రం మనకి పూర్తి మంచు క్రీడలు అన్నీ కూడా మనం అందులో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది హర్యానా రోడ్ వేస్. మనకి మనాలికి పంజాబ్ నుండి, చండీగఢ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి బస్సులు అయితే ఉన్నాయి. కాశ్మీర్లోని లెహ్ నుంచి కూడా బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుండి మనకి బస్సుల్లో వెళ్ళొచ్చు. ట్రైన్స్ అయితే మాత్రం అందుబాటులో లేవు. మనం ట్రైన్స్ అయితే మాత్రం హిమాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ. సిమ్లాకి అయితే ఉంది టాయ్ ట్రైను, మనాలికి లేదు దగ్గరలో. పఠాన్కోట్ వరకు అయితే మాత్రం ట్రైన్ ఉంది. ఈ లోయల్లోని మనకి చూసినప్పుడు చాలా హిమాలయ పర్వతాల్లో మనం ఉంటాం. చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో అయితే మనం చెప్పలేము. దానిలోని మనకు మంచు పడే టెంపరేచర్స్ కూడా ఉంటాయి. మనం వచ్చిన సీజన్ బట్టి మనం ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మంచు చూడాలంటే మాత్రం డిసెంబర్ నెలాఖరు నుంచి మాత్రం వస్తే పూర్తి -డిగ్రీల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. మనాలిలో మనకి మాల్ రోడ్డు, అలాగే మనం అక్కడ ఊర్లో గడిపే, టౌన్ ఏరియాలో గడిపే ప్రాంతం అయితే చాలా మనకి ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వంటకాలు అయితే లభిస్తాయి. విదేశీ వంటకాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ చైనీస్ రెస్టారెంట్లు, ఇటాలియన్ మరియు మెక్సికన్ ఆహారం కూడా దొరుకుతుంది. ఇజ్రాయెల్ వంటకాలు కూడా దొరుకుతాయి. హిమాచల్ ప్రదేశ్లోని మనకి సిమ్లాకి, మనాలికి డిఫరెన్స్ ఏంటంటే, సిమ్లా మనకి టూరిస్ట్ ప్లేసు అయితే అక్కడ ఓన్లీ మనం సిటీ కల్చర్లా ఉంటుంది. చల్లదనం అయితే మాత్రం బాగానే ఉంటుంది. మనాలిలో వచ్చి మనకి కొద్దిగా సాహస క్రీడలు లాంటివి ఏమైనా చేయొచ్చు. ఇక్కడ పారాగ్లైడింగ్ అనేది చాలా ముఖ్యమైనది. రోహతాంగ్ పాస్ ఉంది. ఈ రోహతాంగ్ పాస్ మనం వెళ్తే అక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కనబడుతుంది. స్పితి వ్యాలీ కూడా ఇక్కడ దగ్గరగా మనకి ఉంటుంది. స్పితి వ్యాలీ కూడా 10 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కాజా అని చెప్పి మనకి ఉదయాన్నే బస్సు ఉంటుంది 6 గంటలకి. అది కులులో స్టార్ట్ అవుతుంది. మనాలి వచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. రాత్రి 10 గంటలకు వెళ్తుంది. ఇప్పుడు మేము చూస్తున్న ఈ టన్నెల్ మొత్తం అంతా కూడా బస్సు లోపల నుంచి వెళ్తుంది. సుమారుగా ఒక 3 minutes 4 minutes బస్సు ఇలా ప్రయాణం చేసినప్పుడు మనం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే జూన్ నుండి ఆగస్టు నెలలో మంచును అనుభవించడానికైతే పర్యాటక వాహనాలు ఈ యొక్క రోహతాంగ్ పాస్కి ప్రవేశం అయితే ఉంటుంది.
ఇక్కడ పర్యాటకులు అయితే మాత్రం పారాగ్లైడింగు, ట్రెక్కింగ్ చేయొచ్చు. అలాగే మంచు మీద స్కీయింగ్ వంటి సాహస కార్యకలాపాలు, రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. ఈ దగ్గరలోని మనకి కొన్ని జోగిని ఫాల్స్ లాంటి కొన్ని వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ హిమాలయాలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి యాపిల్ తోటల దగ్గర నుంచి ఆల్ఫైన్, పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా మనకి మంత్రముగ్ధులు చేస్తాయి. జలపాతాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఐస్ గడ్డ కట్టి మాత్రం ఉంటాయి. నేను నెక్స్ట్ వెళ్ళబోయే దాంట్లో ఐస్ ఉన్నప్పుడు వెళ్తాను. సోలాంగ్ వ్యాలీ కూడా ఉంది దగ్గరలో, మనకి 13 కిలోమీటర్లు వస్తుంది మనాలి నుండి. అక్కడ దేవదారు చెట్లు అయితే మాత్రం విపరీతంగా ఉంటాయి. పర్యాటక కార్యకలాపాలు సోలాంగ్లో బాగా సందడి చేస్తారు. క్వాడ్ బైక్ రైడ్లు, జోర్బింగు, పారాగ్లైడింగు లాంటివి ఉంటాయి. రాక్ క్లైంబింగు, బెలూన్లో మనం పైకి ఎగరడం లాంటివి, క్యాంపింగు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అడ్వెంచర్స్ అనమాట. శీతాకాలంలో అయితే మాత్రం మంచుతో కప్పబడి ఉంటాయి. స్కీయింగ్ కోసం శీతాకాలం క్రీడా వేదికగా మారిపోద్ది. ఐస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం అక్కడ కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది, మీరు చూసుకోవాలి. అలాగే ఇక్కడ టెంపుల్స్ అయితే మాత్రం ఉన్నాయి. హిడింబాదేవి టెంపుల్ అని చెప్పాను. అలాగే నగ్గర్లో ఒక టెంపుల్, ఇవన్నీ ఉన్నాయి. వశిష్ఠ గ్రామం కూడా ఉంది. సరస్సులు కూడా ఇక్కడ మంచు సరస్సులు ఉంటాయి. మాలు దగ్గరగా ఉన్న మరొక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఓల్డ్ మనాలి, న్యూ మనాలి అని చెప్పి ఉంటాయి. మీరు బుక్ చేసుకునే వాళ్ళు రూమ్స్ అవి ముందుగా బుక్ చేసుకోవాలి. అది అన్ సీజన్ అయితే అక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. సీజన్లో అయితే మాత్రం ముందుగా బుక్ చేసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. సీజన్లో చాలా బస్సు రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్న బస్సు మనకు 800కి వచ్చింది. అదే సీజన్లో 2000 వరకు ఉంటుంది ఇది. అలాగే రూమ్స్ కూడా నేను మనాలిలో స్టే చేసిన రూమ్ కూడా చాలా తక్కువగా దొరికింది, నాకు 600 దొరికింది. అదే మనం సీజన్లో వెళ్ళినట్టు అయితే మాత్రం అది 2000 నుంచి 3000 వరకు కూడా ఉంటుంది. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt, never really know just what you want. With you I don't ever feel calm. ఓకే వ్యూవర్స్, ఈ వ్యూస్ చూపించడం కోసం వీడియో అయితే లెంగ్తీగా ఉంటుంది. అలాగే నా నెక్స్ట్ వీడియో మీకు సిమ్లా, నేను మనాలి నుండి సిమ్లా ఏ విధంగా బస్సులో ప్రయాణం చేశాను, దారిలో ఉన్న వ్యూస్ని కూడా చూపిస్తాను. అలాగే సిమ్లా వీడియో కూడా పెడతాను. ఈ యొక్క తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో ఎడ్యుకేషన్ వీడియోస్ వస్తాయి, 6th to 10th సోషల్ స్టడీస్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. Don't stop.